మొదటి వేవ్ ఎఫెక్ట్ చూసాం, సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా మనం చూసాం. ఇక మూడో వేవ్ మనకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు మూడో వేవ్ ముప్పుకు సంబంధించి వార్తలు వింటున్నాం. మన పొరుగు దేశాల్లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి, ప్రమాద గంటలు మోగుతున్నాయి. అలాగే అమెరికా లాంటి దేశాల్లో కానీ, బ్రిటన్ లాంటి దేశాల్లో కానీ మళ్ళీ ఎక్కువ సంఖ్యలో కేసులు మనకి కనిపిస్తున్నాయి. స్పెసిఫిక్గా ప్రస్తుతం కేంద్రం చెప్తున్న లెక్కల ప్రకారమే దాదాపు దేశంలో 74% మంది మాస్క్ ధరించడం మర్చిపోయారు, మాస్క్ ధరించడాన్ని సీరియస్గా తీసుకోవట్లేదన్న లెక్క ఒకవైపు కనిపిస్తోంది. మరోవైపు సోషల్ డిస్టెన్స్ పాటించడంలో నిబంధనలు గాలికి వదిలేసాం. మూడోది ఇక అన్నిటికీ కొంత వెసులుబాట్లు కల్పిస్తున్నాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 50% ఆక్యుపెన్సీతో 8వ తారీఖు నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అంటూ చెప్పారు. త్వరలో అది జరగబోతోంది. వేరేజ్ ఈ నెల 23 నుంచి తెలంగాణలో 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇచ్చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మూడో వేవ్ను అడ్డుకోగలమా? సతీష్ సార్, మీరు అన్నట్టుగా మన దేశంలోనే మొట్టమొదటి కనుక్కున్న డెల్టా వేరియంట్ ప్రపంచంతో వ్యాప్తి చెందుతోంది. మిగతా వేరియంట్స్ ని పక్కగా పెట్టి ఇది పెరుగుతున్నది. మూడో వస్తుందా లేదని చెప్పినది చర్చ కంటే మన చేతుల్లో మన పిల్లల్ని, మన కుటుంబాలని, మన పెద్దల్ని కాపాడుకోవాలంటే మన చేతుల్లో ఏమన్నాయి? 3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదట వ్యాక్సిన్ల ఉత్పత్తిని బాగా వేగంగా పెంచి ఇప్పుడు 40 కోట్ల మందికి డోసులు ఇచ్చాం. 40 కోట్ల డోసులు ఇచ్చాం. 40 కోట్ల మంది కదా, 40 కోట్ల డోసులు ఇచ్చాం. ఇంకొక 80 కోట్ల డోసులను అందినట్టయితే కనీసం 18 ఏళ్లు దాటినటువంటి జనాభాలో 75% వ్యాక్సిన్లు అందుతాయి. మనం కనీసం రేపు నవంబర్, డిసెంబర్ నాటికి దాన్ని సాధించడం కోసం వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడం, వ్యాక్సిన్లు అందరికీ అందే ఏర్పాట్లు చేయడం. 2 మీరు చెప్పారు. 2 నెలల క్రితం ఏమో మనం ఆక్సిజన్ లేదని చెప్పని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లేవని, ఆసుపత్రిలో ప్రవేశం లేదని, మరి ఆసుపత్రి ఖర్చులు, వైద్య ఖర్చులు ఎక్కువైపోతుందని చెప్పని గాబరా పడిపోయాం. దేశమంతా అల్లకల్లోలమైంది. ప్రపంచమంతా కోడే కూసింది. మన దేశంలో ఏ పత్రికలు చూసినా, ఏ టీవీ చూసినా ప్రతి క్షణం అదే కనిపించింది. ఎలాగైనా మరిపోతే ఎట్లాగా? మనం ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేదాకా, ప్రపంచం నుంచి ఈ వ్యాధి వల్ల ప్రమాదం పూర్తిగా తగ్గేదాకా కనీస జాగ్రత్తలు సమాజము, ప్రభుత్వాలు తీసుకోకుండా సమస్య వచ్చినప్పుడు వెంపర్లాడిపోయి గాబరా పడిపోయి లబోదీబోమంటే ఉపయోగం లేదు. విధిగా మాస్క్ ధరించాలి. ఏం ఇబ్బంది? మన జీవితం నిర్వహిస్తున్నప్పుడు నేను రోజు పని చేస్తున్నా, పని ఏనాడు ఆపలా, కానీ మాస్క్ లేకుండా నేను ఏనాడు కూడా బయటికి వెళ్ళడం కానీ, ఇతరులను కలవటమే చాలా తక్కువ. పొరపాట్లు కూడా లేదు. ఎందుకని? కొంచెం కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు, అసౌకర్యం అనిపించవచ్చు, కానీ ఏం ఇబ్బంది? అంత కష్టం ఏమిటి? ప్రాణాలు కాపాడడం కంటే, ఇతరుల ప్రాణాలు కాపాడడం కంటే ముఖ్యమా? అలాగే దూరాన్ని పాటించడం. అలాగే మీరు చెప్పారు ఇందాక, సినిమా హాళ్ళు, బార్లు అవి లేకపోతే నష్టం ప్రస్తుతానికి. ఎందుకంటే వాటి నుంచే వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ఆర్థిక కార్యకలాపాలు మనం కొనసాగిస్తూనే వీలున్నంత మేరకు సామాజిక దూరాన్ని విధిగా పాటించి తీరాలి. కాబట్టి దానిలో ప్రమాదకరమైన ఇవాళ ప్రపంచం అంతా గమనించింది సినిమా హాళ్ళు, బార్లు. అవి వెంటనే తెరవాల్సిన అవసరం లేదు. సినిమా అంటూ కోపంతో నేను చెప్పలే, సినిమాలు అంటే మీకు ఇష్టం, నాకు ఇష్టమే. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొంతకాలం పాటు ఆ క్రమశిక్షణ పాటించాలి, ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ. ఇక మూడోది, గతం అనుభవం మనకి ఏం పాఠం నేర్పింది? మన వైద్య మౌలిక సదుపాయాలు, ఆసుపత్రి సదుపాయాలు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో చాలా పరిమితమైనవి. మనకి కేవలం మన దేశంలో 1000 మందికి ఒక్క పడక మాత్రమే మనకున్నది. 1.21 ఉన్నది. ప్రభుత్వ రంగంలో దానిలో 40% కూడా లేవు. అవి కూడా కనీస ప్రమాణాలు కూడా లేవు. మనం గమనించాం. దానివల్లనే ఆక్సిజన్ కొరత. దేశంలో 1,00,000 టన్నుల ఆక్సిజన్ రోజు ఉత్పత్తి అవుతున్నా కూడా ఆసుపత్రులకు ఆక్సిజన్ అందరం గగనం అయిపోయింది వివిధ కారణాల వల్ల. అలాగే ఇతర సమస్యలు మనం చూసాం. కాబట్టి రేపు పొద్దున మనం జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకో కొత్త వేరియంట్ మరొకటి వచ్చి మరింత వేగంగా వ్యాప్తి చెందని గ్యారంటీ లేదు. అలాంటి జరగదని చెప్పి ఆశిద్దాం. కాబట్టి ఒకవేళ అలాంటిది వస్తున్నట్టయితే దాన్ని ఆపడానికి సర్వ ప్రయత్నాలు చేయటము. అయినప్పటికీ ఆసుపత్రి పాలు కావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నట్టయితే గత అనుభవం, ఏప్రిల్ మేలో అనుభవం మళ్ళీ రాకుండా ఖచ్చితంగా కనీస సదుపాయాలు, మంచి చికిత్స, జేబులో భారం లేకుండా అందించే ఏర్పాటు చేయటము. ఈ 3 మన చేతుల్లో ఉన్నాయి. దీన్ని మనం పాటించకుండా రోజు మనం ఎక్కువ ఊహాగానాలు చేసి, చర్చలు ఎక్కువ పెట్టుకుని, అసలు పని చేయకుండా, కార్యసాధన లేకుండా కబుర్లతో కాలం గడిపిస్తున్నాం. చైనా రోజుకి 1.5-1.5 కోట్ల వరకు వ్యాక్సిన్లు చేసింది. 150 కోట్ల డోసులు అందించింది. చైనా తర్వాత మనమే నెంబర్ 2 ప్రపంచంలో. కానీ మనం 40 కోట్ల దగ్గరే ఉన్నాం. చాలా శరవేగంగా పెంచాలి. వ్యాక్సిన్లు పెంచడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ, పౌరులందరం కలిసి
మన ఉమ్మడి భద్రత కోసం, మన కుటుంబాల కోసం, మన కోసం అని చెప్పని. రేపు పొద్దున ఒకవేళ ప్రమాదం పొరపాటున ముంచుకొచ్చినట్టయితే ఈసారి మళ్ళీ ఉపద్రవం రాకుండా ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరచడం కానీ ఉన్నంతలో ఈ వేగంగా ఈ 3 పనులు మన చేతుల్లో ఉన్నాయి. సర్వశక్తుల్ని వాటి కోసం కేంద్రీకరించాలి. నారాయణ గారు, డాక్టర్ ముఖర్జీ గారు చెప్తున్నారు 3వ వేవ్ అయితే తప్పదు, బట్ మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామనేదే అత్యంత కీలకం కాబోతుంది అనేది. అంటే ఇప్పటికే మనం వ్యాక్సినేషన్ ఒక టార్గెట్గా పెట్టుకున్నాం, కానీ ఇప్పటివరకు అందుతున్న మన గణాంకాలు, అందుబాటులో ఉన్న గణాంకాలు మనం చూస్తే దేశవ్యాప్తంగా 7.8% మాత్రమే వ్యాక్సినేషన్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. కనీసం ఒక 50% కంప్లీట్ చేసుకున్న హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఒకవేళ 3వ వేవ్లో ఉధృతి ఎక్కువగా ఉన్నా ఈజీగా ఎదుర్కోవచ్చన్న కొన్ని అంచనాలు మనం అంతకుముందు వేసుకున్నాం. కానీ ఇప్పుడు అవి కూడా నెరవేరుతాయా లేదా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిందేంటి? ఇప్పటికే చాలా చర్చించుకున్న 2 అంశాలు నేను కొంచెం లోతు పెడదాం. మొదటిది డాక్టర్ ముఖర్జీ ప్రోటోకాల్స్ ప్రస్తావన చేశారు. ఇది పూర్తిగా వాస్తవం. అసలు విషయం తెలియక చాలా మంది అనవసర గందరగోళం గురి కావటం, లేని కొరతను సృష్టించుకోవటం, కొందరు వైద్యులు కూడా ఈ ప్రజల్లో ఉన్న అపోహల్ని పెంచే ప్రయత్నం చేయడం. ఉదాహరణకి రెమ్డెసివిర్ మందు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా స్పష్టంగా పరిశోధనలు తేలింది. వైరస్ వృద్ధి చెందుతున్న కాలంలో రెమ్డెసివిర్ వాడితే కొంతమందికి ఆసుపత్రి పాలు కావడం తగ్గుతుంది. అంతకు మించి దానివల్ల ప్రత్యేకంగా ఒక అద్భుతం జరిగేదేం లేదు. కానీ అదేదో అద్భుతం అన్నట్టుగా, అది లేకపోతే ప్రాణాలు పోతాయి అన్నట్టుగా లేని కొరతను సృష్టిస్తే ప్రపంచంలో ఏ దేశంలో కూడా మేట నొక్కగానే 10 రెట్లు ఉత్పత్తి పెరగదు. అక్కడి నుంచి బ్లాక్ మార్కెట్ రేటు పెరగడం, రోజు పత్రికల్లో హెడ్లైన్స్. ఇది అవసరం లేదు. అత్యవసరమైన కేసుల్లో, అది కూడా తీవ్రంగా తొలి దశలోనే వచ్చినట్టయితే వైరస్ వృద్ధి చెందుతున్న కాలంలో తప్ప, ఒక్కసారి రెస్పిరేటరీ డిసీజ్ వచ్చిన తర్వాత దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. 2 కార్టికోస్టెరాయిడ్లు కొన్ని ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వంతో ఏం చేసినాయి తెలియక సదుద్దేశంతో అయినా కూడా ఒక కిట్ ఇచ్చేసి, ఇదిగో మీకు కనుక ఈ వైరస్ పాజిటివ్ అని తెలియనట్టయితే కార్టికోస్టెరాయిడ్స్ వేసుకోమని చెప్పి మీకు కిట్లో ఇచ్చేస్తున్నారు. కొందరు డాక్టర్లు తెలుసు తెలియక స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు. స్టెరాయిడ్స్ వైరస్ వృద్ధి చెందుతున్నప్పుడు ఇచ్చినట్టయితే ప్రాణాలను పోగొడుతుంది, రోగనిరోధకతను పోగొడుతుంది. అది ఎప్పుడు ఇవ్వాలి? ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే వైరస్ వల్ల ఉత్పన్నమైనటువంటి ఇతర సమస్యలు ఉన్నాయి, సైటోకైన్ స్టామ్ అని చెప్పంటాం. అప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వాలి, అప్పుడు ప్రాణాలను కాపాడతాయి. అది కాకుండా సకాలంలో అది ఇవ్వకుండా ముందుగానే ఇచ్చినట్టయితే గ్యారంటీగా ప్రాణాలు తీస్తుంది. ప్రోటోకాల్ సరిగ్గా స్పష్టంగా లేకపోవటం చేత, శాస్త్రీయంగా లేకపోవటం చేత ఇష్టం వచ్చినట్టు చేయటము, అదే పనిగా పుకార్లు రావటము, సమాజంలో బోళ్ళంతా గందరగోళం చెలరేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రోటోకాల్స్ చాలా స్పష్టంగా ఎప్పుడు ఏదైనా నిర్వచించే రకంగా ఉండాలి. ప్రపంచం అంతా కూడా ఇలా గుడ్డెత్తి చేరబడ్డట్టు మందులు ఇవ్వరు. రెండవది వ్యాక్సిన్లు. మన జనాభా 140 కోట్లు సుమారుగా వేసుకుంటే 80 కోట్లు సుమారుగా 80-81 కోట్ల మంది 18 ఏళ్ళు దాటిన వాళ్ళు. అంటే 160 కోట్ల డోసులు కావాలి మనకు అందరికీ వ్యాక్సినేషన్ కావాలంటే. ప్రపంచంలో ఏ దేశమైనా 75% కంటే ఎక్కువ అంత తేలిక కాదు. అమెరికా లాంటి దేశంలో కూడా 50-55% వెళ్ళిపోగానే చాలా కష్టం అవుతున్నది, ప్రతిరోజు గగనం అవుతున్నది. ఒక 20 కోట్ల డోసుల దాకా వేగంగా వెళ్ళారు, 30 కోట్లకు చాలా నెమ్మదిగా అవుతుంది. ఇప్పుడు తర్వాత అసలు జరగటం లేదు. చైనా లాంటి దేశంలో కూడా 120 కోట్ల డోసుల దాకా బాగా వెళ్ళిపోయారు, ఆ తర్వాత చాలా నెమ్మది అవుతుంది. కాబట్టి 75% సరిపోతుంది, ఆ తర్వాత వస్తే సంతోషం. అంటే మనకు కావాల్సింది 120 కోట్ల డోసులు మొత్తం 18 ఏళ్ళు దాటిన వాళ్ళని రక్షించాలంటే. 40 కోట్ల డోసులనే, 2 డోసులు ఎంతమందికైనా అన్నది అది ఇంకో నెలలో అది మారిపోతుంది. పెద్ద దాని గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 40 కోట్ల డోసులు వెళ్ళినాయి. కనీసం డిసెంబర్ నాటికి 80 కోట్ల డోసులు అంటారు. మనకి ఉన్న ఉత్పత్తి సామర్థ్యం ఈవేళ సరిగ్గా గనక మనం ఉపయోగించుకున్నట్టయితే దాదాపు 60 కోట్ల డోసులు ఈవేళ నుంచి కేవలం మీకు కోవిషీల్డ్ సీరం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఒక 25 నుంచి 30 కోట్లు ముడిసరుకు దొరికితే 30 కోట్లు, లేకపోతే 22-23 కోట్ల డోసులు కొత్తగా వ్యాక్సిన్ వస్తుంది. బయోలాజికల్ ఎవాన్స్ మంచి వ్యాక్సిన్, దానికి అనుమతి వెంటనే వచ్చే అవకాశం ఉన్నది. అది ఒక 25-30 కోట్లు వస్తాయి. అంటే 80-90 కోట్లు దీనిలో అయిపోయినాయి. ఇక మన రాష్ట్రం నుంచే ఉన్నటువంటి మరొక కంపెనీ ఈ కోవాక్సిన్ ఎందుకో ఉత్పత్తి అనుకున్నంత వేగంగా దొరకలేదు. నాకు ప్రస్తుత పరిస్థితి తెలియదు. కనీసం ఇంకొక 20-25 కోట్లన్నా సరే వచ్చే 5-6 నెలలు వస్తాయి చెప్పి మనం ఆశించవచ్చు. అది కాకుండా స్పుత్నిక్ రష్యా వ్యాక్సిన్ ఉన్నది. నోవాక్స్ మళ్ళీ సీరం కంపెనీ వాళ్ళే ఇంకొక వ్యాక్సిన్, మంచి వ్యాక్సిన్ ఒక దాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రారంభం చేస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఇంకొక 20-30 కోట్ల డోసులు రావచ్చు. అంటే ఖచ్చితంగా మనకి 110 కోట్ల డోసులు డిసెంబర్ మాసానికి వచ్చే అవకాశం ఉన్నది.
మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఏ డోస్, ఎందుకంటే ఫస్ట్ డోస్ ఒక కంపెనీ, సెకండ్ డోస్ ఇంకొక వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదు. దాన్ని సమన్వయం చేసుకోవటం, ఈ ఉత్పత్తిలో ఎక్కడ ఏ రకమైన ఆటంకం లేకుండా, లాజిస్టిక్స్ లో ఆటంకం లేకుండా అందరికీ అంత ఏర్పాట్లు చేయటం ప్రభుత్వం అనుక్షణం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. మొదట్లో ఆలస్యంగా చేశారు. నాలాంటి వాళ్ళం సంవత్సరం క్రితమే చెప్పాం, మీరు ఇప్పుడే ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు వ్యాక్సిన్ కంపెనీలకు కేటాయించండి, చాలా మంచి ప్రపంచ అవసరాలు తీర్చాలని చెప్పంటే మన దేశమే చాలా ఎక్కువ పని చేయగలదు. మరి మనం గనక చాలా నీరసంగా ఉన్నట్టయితే మన అవసరాలు తీర్చలేము, మన దేశంలో వ్యాధిని అరికట్టలేము, ప్రపంచ దేశాలకి సకాలంలో ఈ వ్యాక్సిన్ అందించలేము. చైనా లాంటి దేశాలు కొట్టుకుపోయే అవకాశం ఓకే, ప్రపంచంలో ప్రతిష్ట పొందడం కానీ, వాళ్ళకి మార్కెట్ అవకాశాలు పెరగడం కానీ. కాబట్టి అన్ని రకాలుగా మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని శరవేగంగా పెంచడం, దానికి అన్ని రకాల అవగాహన తొలగించడం సాధ్యము, అవసరము. దాని మీద ప్రతి గంట కూడా కసరత్తు చేసి ప్రతిరోజు కూడా దాన్ని మానిటరింగ్ చేసి ఆ పని చేయాలి. ఈ రెండు సరిగ్గా చేస్తే ప్రజలు కనుక తమ పాత్ర తాను నిర్వహించినట్టయితే, అంతి తెచ్చుట అంతపోతే కాళ్ళు, మరి అంత బాగున్నట్టే ఆ రోజంతా ఏ రకమైనటువంటి ముందు చూపు లేకుండా నిర్లక్ష్యం, కొంచెం ఇబ్బంది రాగానే లగోదెబ్బ మరిపోయి దగ్గర పడిపోవడం, ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కాదు. స్థిరచిత్తం అన్న వాళ్ళు అలా చేయరు. ఒక సమాజం కానీ ఒక మనిషి కానీ స్థితప్రజ్ఞత కావాలి. కొంచెం ఇబ్బంది వస్తే తట్టుకునే ధైర్యం కావాలి. ఇబ్బంది లేనప్పుడు రేపు పొద్దున ఏం జరుగుతుందని ముందు చూపు కావాలి. ముందు చూపు లేక, తట్టుకునే ధైర్యము లేక సమాజాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఒక్కళ్ళకి మనం ప్రమాదంగా పరిణమిస్తున్నాం. మనం ప్రమాదం అవుతున్నాం, మిగతా వాళ్ళకి ప్రమాదం అవుతున్నాం. మన సమాజంలో మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ భయోత్పాతాలను సృష్టించేటువంటి హెడ్లైన్స్ కాకుండా జాగరూకత, ఒక క్రమశిక్షణ, ఒక సమ్యక్ దృక్పథం, కొంచెం ముందు చూపుతో వ్యవహరించే తీరు, దీన్ని పెంచేటువంటి ఏర్పాటు కావాలి. మన దేశంలో ఆర్భాటము, హడావిడి, అరుపులు, కేకలు, పడబబ్బులు ఎక్కువైనాయి. ముందు చూపు తక్కువైనాయి. రైట్, మీరు ఇందా ప్రస్తావించినట్టు, అలాగే కొద్దిసేపటి కిందట ముఖర్జీ గారు ప్రస్తావించినట్టు, అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండడము, ప్రజల్ని అలర్ట్ చేయటం, అది మీడియా బాధ్యత కావాలి. ముందు నుంచి కూడా 10 టీవీ కోవిడ్ విషయంలో ఇదే తరహా త్రికరణ శుద్ధిగా ఈ విషయంలో ప్రయత్నం చేస్తూనే ఉంది. ముఖర్జీ గారు లాంటి ఎంతోమంది వైద్య నిపుణులు, చాలామంది వైద్య నిపుణులు కానీ మీలాంటి పరిపాలన రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళతో చాలా రకాల చర్చలు ఇన్ఫర్మేటివ్గా ప్రజల్ని అలర్ట్ చేయటంలోనే ప్రభుత్వం తప్పిదాలని, లేదంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వ బాధ్యతలను గుర్తించే క్రమంలో వాళ్ళకి కొన్ని సూచనలు చేయటం కానీ, ఇలాంటి బాధ్యతనే 10 టీవీ తీసుకుంది. ఖచ్చితంగా